హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను పచ్చిమిరపకాయ బజ్జీలు చేశానండి. ఇప్పటి వాతావరణానికి పచ్చిమిరపకాయ బజ్జీ తినడం అందరికీ సూటే అనమాట. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. ఇక్కడ నేను 2 రకాల పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. లావువి, సన్నవి తీసుకున్నాను అనమాట. సన్నవి కొద్దిగా కారంగా ఉంటే, లావు అయితే అస్సలు కారంగా ఉంటే ఎట్లా పెడితే అట్లా తినేయచ్చు అనమాట. పచ్చిమిరపకాయ బజ్జీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నేనైతే ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా ఆ బజ్జీ తినడం కోసమే వెళ్తానండి. అందుకని ఇంత లావు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. అలాగే సన్నటి కూడా తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి బండి మీద వేసే పచ్చిమిరపకాయ బజ్జీ లాగా రావాలి అంటే సన్నటివి, ఎగ్జిబిషన్లో వేసే పచ్చిమిరపకాయ బజ్జీలా రావాలంటే లావువి అనమాట. ఇదిగో ఇక్కడ 2 రకాల పచ్చిమిరపకాయలు అయితే తెప్పించాను అనమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో. లావువి ఎప్పుడు కారం ఉండవండి, సన్నవి కొద్దిగా కారం అనిపిస్తాయి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి బజ్జీలు అయితే మీకు పంపిస్తాను కొరియర్లో. అలాగే తర్వాత ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి. ఇదిగో ఈ కప్పు 1/2 కేజీ. ఆ తర్వాత 2 చెంచాల బియ్యపిండి. ఎందుకంటే బియ్యపిండి వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి కొద్దిగా క్రిస్పీగా అనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఈ బజ్జీల పిండిలో వాము వేయకూడదండి, మర్చిపోవద్దు. చాలామంది వేసేస్తారు. బజ్జీ అంటే మిరపకాయల్లో వాము పెడతారు కండి, పిండిలో మాత్రం వాము వేయరు. తర్వాత ఉప్పు వేశాను. ఆ తర్వాత సోడా ఉప్పు రుచికి సరిపడా. సోడా ఉప్పు వచ్చేసి 2 చిటికెళ్ళు అయితే చాలండి. మరీ ఎక్కువ వేసేస్తే అంతగా టేస్ట్ అనిపించదు మీకు. కాబట్టి సోడా ఉప్పు కూడా చూసుకొని వేయండి. తర్వాత పసుపు. అంతేగాని ఇందులో కారం కానీ అలాంటివి ఏమి వేయకండి. చెప్పాను కదా, వాము ఈ పిండిలో అస్సలు వేయకూడదు. చాలామంది వేసేస్తారు, అది అసలు బాగోదు. పచ్చిమిరపకాయ లోపల వాము పెట్టాలి, అంతేగాని ఇందులో పెట్టకూడదు, అది పిండిలో వేయకూడదు. ఆ తర్వాత 2 చెంచాల ఆయిల్ వేసుకోండి. శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, సోడా ఉప్పు, పసుపు, ఆయిల్. తర్వాత ఇలా బజ్జీల పిండిని కలుపుకోవడానికి తగినన్ని నీళ్లు. తర్వాత ఈ పిండిని ఎక్కువ సార్లు ఇలా చక్కగా కలుపుకోవాలి. అంటే ఎక్కువ సార్లు అలా రౌండ్ ఇచ్చుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే బజ్జీ అనేది మనకి పిండి బజ్జీకి అదే మిరపకాయకి చక్కగా అంటుకుంటుందన్నమాట. ఎందుకంటే అది ఎవాపరేట్ అవుతుంది, అంటే ఉబ్బుతుంది కదా, అందుకని చెప్పేసి పిండి చక్కగా అంటుకుంటుంది. లేదంటే నూనె జారిపోయినట్టు జారిపోతుంది బజ్జీ మీద, అంటే మిరపకాయ మీద వేయగానే పిండి. కాబట్టి పిండిని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇది ఈ రకంగా, మరి పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ రకంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని తర్వాత చివర కూడా కొద్దిగా మొదలు తీసేయాలి. చివర కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు పేలకుండా ఉంటుందన్నమాట. లోపల గింజలు కూడా చక్కగా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలాంటి గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలాంటి గింజలు ఉండటం వల్ల ఏంటంటే పేలుతాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా తీసేసుకోవాలి. పైగా మనకి కారంగా కూడా అనిపిస్తాయి. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలన్నిటికీ కూడా లోపల ఉండే గింజల్ని తీసేసానండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం 2 చెంచాల చింతపండు గుజ్జును తీసుకోవాలి. తీసుకుంటే పుల్లపుల్లగా బాగుంటుంది. తర్వాత తగినంత ఉప్పు. ఇప్పుడు వాము వేస్తున్నాను. ఈ వాము కూడా దంచి కానీ లేదా చేతితో ఇలా గట్టిగా నలిపి కానీ ఇందులో వేయాలి. అలా ఉన్నపడంగా వేసేయకూడదండి. ఇదిగోండి వాము తీసుకొని, ఇక్కడ నేను 1 స్పూన్ దాకా తీసుకున్నాను. వాము తీసుకొని ఇలా గట్టిగా నలిపి అప్పుడు వేసుకోండి. క్రష్ చేయటం వల్ల వాములోంచి మంచి అరోమా అయితే బయటకు వస్తుందన్నమాట. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఈ పచ్చిమిరపకాయ మధ్యలో పెట్టేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా మధ్యలో కట్ చేసుకున్న బజ్జీల అంతా కూడాను ఈ చింతపండు గుజ్జుని స్టఫ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. నేనైతే మొత్తం పెట్టేశానండి. అన్నిటికీ కూడా చింతపండు గుజ్జుని లోపలైతే పెట్టేశాను. ఇప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు అయితే అందంగా రెడీ అయిపోయినాయి కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం కలుపుకున్నాను చూడండి శనగపిండి మిక్సర్ని, అంటే పిండిని మొత్తం కూడా గ్లాస్లో వేస్తున్నాను. ఎందుకు గ్లాస్లో వేస్తున్నానంటే చూడండి, వేసేటప్పుడు చూపిస్తాను మీకు. మొత్తం కూడా పిండి అంతా కూడా చక్కగా గ్లాస్లో వేసేసుకుంటున్నాను. కొద్దిగా పిండి ఉంచుతున్నాను, అంటే మొత్తం పట్టలేదు అందుకని. తర్వాత ఈ బజ్జీలను ఇందులో ముంచి నేను బజ్జీలు వేస్తాను. అప్పుడు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ టిప్ చాలా బాగుంటుంది, బాగా ఉపయోగించుకోండి.
ఒక్కొక్క పచ్చిమిరపకాయని తీసుకొని గ్లాస్లో ఇలా ముంచి బజ్జీలు వేయండి. ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి, అందులో డౌటే లేదు. నేనైతే బజ్జీలన్నిటి కూడా ఇలా గ్లాస్లో ముంచేసి వేసేస్తున్నాను. నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఇంతకుముందు ఒకసారి బజ్జీలు వేసాను కానీ అసలు పర్ఫెక్ట్గా రానే లేదు. పిండి ఒక పక్క అతుక్కుంటే ఒక పక్క అతుక్కోవట్లేదు, కానీ ఇప్పుడైతే పిండి చక్కగా అతుక్కుంటుందండి. చిన్న పచ్చిమిరపకాయలు, పెద్ద పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇదే విధంగా వేసేసాను. చాలా బాగా వచ్చింది. అసలు బజ్జీలాగా అంటే బయట దొరికే కన్నా కూడా చాలా బాగా చక్కగా పిండి అన్ని పక్కల అంటుకుంది. మిరపకాయకి ఎక్కడా జారిపోలేదు. వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే తినేద్దామా? వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. నేను వేడివేడిగా తినేస్తున్నాను. అస్సలు కారం లేదు, చాలా టేస్ట్గా ఉన్నాయి. అసలు బయట నేను ఎప్పుడు కూడా ఇంత మంచి టేస్ట్తో తినలేదు. ఎప్పుడు నేను బజ్జీలు వేసుకోలేదు, 1-2 సార్లు వేసాను కానీ ఇంత బాగా టేస్ట్గా రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఈ బజ్జీలు మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.